పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం ఒకసారి. ముందుగా నమస్తే తెలంగాణ. కాంగ్రెస్ గుండాగిరి, బీఆర్ఎస్ నేతల కార్యకర్తలపై నవీన్ యాదవ్ సోదరుడి దౌర్జన్యం అంటూ ప్రధానమైన వార్త మనకు నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్గా కనిపిస్తూ ఉంది. నియోజకవర్గం నుంచి వెళ్ళండి, రేపటి నుంచి కనిపిస్తే వేసేస్తా, మాగంటి సునీత గోపనాథ్ తరఫున ప్రచారం చేస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారనే కీలకమైన అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు వెంకట్ యాదవ్ గ్యాంగ్ బెదిరింపులు అంటూ ఈ కీలకమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. వికాస్పురంలో ప్రచారం చేస్తుండగా 15 మందితో వచ్చి వార్నింగ్, బీఆర్ఎస్ జెండాలు, ఓటర్ లిస్టు, కరపత్రాలు లాక్కున్న వైనమంటూ ఈ ప్రధానమైన పరిణామం మనం నిన్న రాత్రి జరిగిన పరిణామాలు మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్లోని వికాస్పూర్లో సాయంత్రం బీఆర్ఎస్ బృందంపై కాంగ్రెస్ గుండాలు జరిపిన దాడికి సంబంధించిన వివరాలు పోలీసులకు ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు ఇతర నేతలు వివరిస్తున్న ఫోటో ఐటమ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఘటనా స్థలాన్ని తాతా మధు అలాగే బీఆర్ఎస్ నేతలు అక్కడ సందర్శించారు. తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన శాస్తి చేస్తారని చెప్పేసి ఎమ్మెల్సీ తాతా మధు హెచ్చరించిన సందర్భం కూడా మనకు కనిపించింది. బీఆర్ఎస్ పోలీస్ స్టేషన్లో ఈ మొత్తం పరిణామాలపై, ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలంతా కూడా ఫిర్యాదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేసిన సందర్భం కూడా కనిపించింది. నేతలపైనే దాడికి దిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి, ఎన్నికల్లో ఈ రకంగా వ్యవహరిస్తే, ప్రచారంలో కూడా ఈ రకంగా వ్యవహరిస్తే రేపు పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనే అంశం ఇప్పుడు జూబ్లీహిల్స్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటీవలి బెదిరింపుల వ్యవహారం తాజాగా ఏకంగా బీఆర్ఎస్ శ్రేణులను బెదిరించి వార్నింగ్ ఇవ్వడం అనేది కీలకంగా మారుతున్న పరిస్థితి. దీనిపై తప్పకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి నిష్పక్షపాతంగా పోలింగ్ జరిగేలాగా, ప్రచార కార్యక్రమాలన్నీ కూడా పటిష్టంగా చేసుకునేలాగా సహకరించాలి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలంతా డిమాండ్ చేసిన సందర్భం కూడా కనిపించింది. ఎన్నికల కమిషన్ దృష్టి కూడా వరుసగా ఈ మొత్తం పరిణామాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సుల్తాన్పూర్లోనూ బెదిరింపులు, ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నేతలపై రౌడీయిజం అంటూ సుల్తాన్ నగర్లోనూ ఇవే రకమైన వేధింపులు అలాగే బెదిరింపుల ప్రక్రియ కొనసాగుతున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ అరాచకంపై చర్యలు తీసుకోండి అంటూ ఎన్నికల కమిషన్కు బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదును కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ను ఖతం చేస్తామనడం దుర్మార్గం, కోడ్ ఉల్లంఘనను సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికల కమిషన్ తప్పకుండా కోడ్ ఉల్లంఘనకు పాల్పడే ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఫిర్యాదులు చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అనేక అంశాలు కూడా మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. కాబట్టి ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అలాగే ప్రధాన ప్రతిపక్షానికి ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కావచ్చు, వేధింపులు కావచ్చు, బెదిరింపులు లేకుండా చూసుకునే బాధ్యతను కూడా ఎన్నికల కమిషన్ తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కోరిన సందర్భం కూడా కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో ఆ వేదికపై జరుగుతున్న ప్రతి అంశాన్ని ఇప్పటికే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తాజా పరిణామాలు కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇక నిన్న జరిగిన మరొక కీలకమైన పరిణామం మనం చూస్తూ ఉన్నాం. ఓ పెద్దమ్మ ఏకంగా మంత్రిని నిలదీసిన సందర్భం నిన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారిన సందర్భం ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ప్రధాన శీర్షికగా ఈరోజు ఈ వార్త కనిపిస్తోంది. కీలకమైన అంశాన్ని లేవనెత్తారు ఆ అమ్మ మాట్లాడుతూ. 2 ఏళ్లు ఏం చేసిండని ఓటేయాలని చెప్పేసి సూటిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి జూపల్లిని నిలదీసిన సందర్భం కనిపించింది. కాంగ్రెస్ హామీల మోసంపై ఎండగట్టిన సందర్భం కూడా కనిపించింది. సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల్లో రకరకాల హామీలు ఇచ్చారు, మరి 2 ఏళ్ళైనాయి, ఏం చేసిర్రు, ఎందుకు మీకు ఓటేయాలని చెప్పేసి నిలదీయడంతో సమాధానం చెప్పలేక మంత్రి ఇరకాటంలో పడిన పరిస్థితి నిన్న కనిపించింది. జూబ్లీహిల్స్లో జూపల్లిని నిలదీసిన వృద్ధురాలు అంటూ ఈ వార్తను మనం ప్రధానంగా చూస్తున్నాం. ఓటెందుకు, ఇండ్లు కూలగొడుతున్నారా లేక కరెంటు కోతలకా అని చెప్పేసి ప్రశ్నించారు. ఇప్పుడు చెయ్యి చూపించి తర్వాత నెత్తిన చెయ్యి పెడతారని చెప్పేసి కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా ఇదే రకంగా చేసింది. ఎన్నికల్లో అన్ని హామీలు ఇచ్చారు, అన్ని రకాల హామీలు డిక్లరేషన్లు ఇచ్చారు, కానీ దాని తర్వాత నెత్తిన చెయ్యి పెట్టి ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఎందుకు వేయాలి మీకు ఓటు, ఇల్లు కూలగొడుతున్నారు, ఎక్కడికక్కడ హైడ్రా బుల్డోజర్లన్నీ కూడా పేదల ఇల్లు కూల్చుతున్నందుకు మీకు ఓటేయాలని చెప్పేసి నిలదీసిన పరిస్థితి. దీనికి తోడు 10 ఏళ్ల పాటు ఎప్పుడు కూడా కరెంటు కోతలు లేవు, నాణ్యమైన కరెంటు 24 గంటల పాటు స్పష్టంగా మంచిగా సరఫరా అయిన సందర్భం కూడా కనిపించింది. ఈ క్రమంలో మీరు వచ్చిన తర్వాత మళ్ళీ కరెంటు కోతలు కూడా మొదలైన నేపథ్యంలో కరెంటు కోతలు చేస్తున్నందుకు మీకు ఓటేయాలని చెప్పేసి నిలదీసిన పరిస్థితి కూడా కనిపించింది.
10 ఏళ్ల సంధి పోని కరెంట్ ఇప్పుడు ఎందుకు పోతుందని చెప్పేసి స్పష్టంగా అంటే ప్రజలకు అవగాహన ఏ స్థాయిలో ఉందో, ప్రజా చైతన్యం జూబ్లీహిల్స్లో ఏ విధంగా ప్రతిబింబిస్తుందో, ఆ ప్రజా చైతన్యానికి ఈ ప్రశ్నలన్నీ కూడా నిలువెత్తు ప్రతీకగా నిలుస్తున్నాయనే అంశం ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్లో ప్రతి ఒక్కరిలో కూడా ఇదే రకమైన ఆవేదన, ఇదే రకమైన ఆగ్రహం ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై ఉందనే అభిప్రాయం కూడా స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఈ పెద్దమ్మ లేవనెత్తిన ప్రశ్నలే జూబ్లీహిల్స్ ప్రజల్లోని లక్షలాది మంది ఓటర్ల మదిని తొలుస్తూ ఉన్నాయి, వారిలో ఆగ్రహానికి కారణమవుతూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా కూడా మీరు ఏం చేయలేకపోయారు, కేవలం హామీలు, గాలి మాటలు చెప్పడం తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే ఒక బలమైన సంకేతం ఈ పెద్దమ్మ మాట్లాడిన మాటల ద్వారా ప్రతి ఒక్కరి గుండెలను హత్తుకున్న సందర్భం కూడా కనిపించింది. 2 ఏళ్లలో ఏం చేసి నన్ను ఓటేయాలనే ఒక కీలకమైన ప్రశ్న ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజాక్షేత్రంలో ప్రతి గల్లీలో, ప్రతి గడప గడపన ఈరోజు చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ పెద్దమ్మ లేవనెత్తిన ప్రశ్న ఇప్పుడు ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇరకాటంలో, కాంగ్రెస్ను పూర్తిగా అంతర్మథనంలో పడేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనపై కూడా చర్చ జరుగుతోంది. 10 ఏళ్ల పాటు పోని కరెంట్ ఇప్పుడు ఎందుకు పోతుందనే ప్రశ్న వెనుకే గత 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకున్నారో, అప్పుడు ఎలాంటి సౌకర్యాలు, సంక్షేమాన్ని అందుకున్నారో, ఇప్పుడు 2 ఏళ్ల పాటు ఎలాంటి అవస్థలు పడతా ఉన్నారో, ఇవన్నీ కూడా సమగ్రంగా ప్రజాక్షేత్రంలో, జూబ్లీహిల్స్ రణక్షేత్రంలో ప్రజల మధ్య చర్చ జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రశ్న ఇప్పుడు ఎన్నికలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, దీంతోపాటు జూబ్లీహిల్స్ ప్రజల మనోగతం ఏ రకంగా ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 ఏళ్ల పాలన ఏ రకంగా విఫలమైందనే దానిపై ఒక స్పష్టత ప్రజలకు పూర్తి స్థాయిలో వచ్చిందనే అంశం ఇప్పుడు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. గత 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంతో పాటు ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రజల గొంతుకై నిలుస్తూ అనేక పోరాటాలు, ఉద్యమాలు, ప్రజల పక్షాన నిలబడి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఎలుగెత్తి చేస్తున్న పోరాటాలు కూడా ప్రజల స్మృతి పథంలో ఉన్న నేపథ్యంలోనే వారన్నీ బేరీజు వేసుకున్న తర్వాతే ఈ కంక్లూజన్కు వచ్చినట్టుగా, ప్రజలు పూర్తి క్లారిటీతో ఉన్నట్టుగా మనకు ఈ వ్యాఖ్యల ద్వారా, ఈ పెద్దమ్మ వ్యాఖ్యల ద్వారా, పెద్దమ్మ లేవనెత్తిన ప్రశ్నల ద్వారా అర్థమవుతున్న సందర్భం. ప్రభుత్వం పూర్తిగా ఇరకాటంలో పడిపోయిన పరిస్థితి, సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్న సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరిన్ని కీలకమైన అంశాలు చూద్దాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతు గుండె పగిలింది. ఆ అంశానికి సంబంధించిన వార్త, బాధాకరమైన అంశం. నిన్న మహిళా రైతులు అన్నిటికంటే ముఖ్యంగా పూరున విలపించిన పరిస్థితులు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కనిపించాయి. రైతు గుండె పగిలే శీర్షికన ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ప్రకృతి ప్రకోపం ఒక ఎత్తైతే సర్కారు నిర్లక్ష్యం, కనీసం పట్టించుకోకపోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, చివరికి ధాన్యం సరైన సమయానికి కొనకపోవడంతో రైతాంగం తాము కష్టపడి పండించిన పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోయి ఈరోజు ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి. ఈ క్రమంలోనే నిన్న హుస్నాబాద్లో వర్షాలన్నీ కూడా తడిసి ఏకంగా డ్రైనేజ్ కాలువలో కొట్టుకుపోతే ఒక మహిళా రైతు ఆ కాలువలో నుంచి ఆ వడ్లను ఎత్తిపోసి కాపాడుకునే దయనీయమైన పరిస్థితి. అక్కడికి వచ్చిన కలెక్టర్ గారి కాళ్ళు మొక్కి వేడుకుంటున్న దయనీయమైన దృశ్యాలు ప్రతి ఒక్కరి గుండెలను కూడా కదిలించిన పరిస్థితి. తెలంగాణ రైతు 10 ఏళ్ల పాటు ఏ రకంగా సంతోషంగా, ధీమాగా, ధైర్యంగా బతికాడో ఆ ధైర్యం ఈరోజు లేకపోవడంతో వారంతా కూడా గుండె పగిలి రోధిస్తున్న పరిస్థితి. అధికారుల కాళ్ళపై పడి వేడుకుంటున్న దుస్థితి తెలంగాణలో కనిపిస్తూ ఉంది. సరైన సమయానికి ఈ వడ్లు గనక కొని ఉంటే, కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ఈ వడ్లు కొని ఉంటే ఈ దుస్థితి వచ్చేదా అని చెప్పేసి ఈరోజు రైతులు సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీంతోపాటు ఇటీవల యూరియా కష్టాలు, ఇప్పుడు పండించిన తర్వాత కష్ట నష్టాలు కోర్చి పండించిన తర్వాత కూడా ఈ రకంగా నష్టపోవడం అనేది రైతాంగాన్ని తీవ్రస్థాయిలో కలిచివేస్తోంది. దేవుడా ఏం చేసి బతకాలని చెప్పేసి మహిళా రైతు నిన్న వేడుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఆర్ధనాదాలన్నీ కూడా ప్రతి ఒక్కరిని నిన్న కదిలించిన సందర్భం సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు ఆ విజువల్స్ కావచ్చు, ఆమె మాట్లాడుతున్న తీరు, ఆమె వ్యక్తం చేసిన ఆవేదన చూసి ప్రతి ఒక్కరి గుండె బరువెక్కిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. వరి, మొక్కజొన్న, పత్తి పూర్తిగా పంటలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. 4.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయంటే ఎన్ని లక్షల మంది రైతులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందో మనం అర్థం చేసుకోవచ్చు. సరైన సమయంలో పెట్టుబడి సాయం అందక ఇప్పటికీ రైతులు దిగాలు పడతా ఉన్నారు. మరోవైపు నాణ్యమైన కరెంటు సరఫరా లేక మోటార్లు కాలిపోయి కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి. రుణమాఫీ కాకపోవడంతో ఆర్థిక భారం పెరిగిపోయిన సందర్భం. మరోవైపు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రోజుల తరబడిగా వేచి ఉన్న కనీసం కొనుగోళ్లు జరపకపోవడం అనేది రైతాంగాన్ని తీవ్రస్థాయిలో అవస్థల పాలు చేస్తోంది. సరైన సమయానికి
వడ్లు కొని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని చెప్పేసి ఆ తల్లి కన్నీరు మున్నీరైన సందర్భాన్ని మనం చూసాం. అన్నిటికంటే ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, కాజీపేటలో కూడా భారీ స్థాయిలో వరదలు ముంచెత్తడంతో నగర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు. దాదాపు 7 దుర్మరణం చెందిన సందర్భం. నిజంగానే ముందస్తు హెచ్చరికలు చేసి ప్రజలను అప్రమత్తం చేసి అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి ఉంటే 7 అమాయకులు ఇలా ప్రాణాలు కోల్పోయే వారు కాదనే చర్చ కూడా జరుగుతూ ఉంది. వరద నీటిలో 3 గల్లంతయ్యారు. వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉందని సమాచారం అందుతోంది. నీటి ముంపులో కాలనీలు చిక్కుకున్న 15,000 మంది అంటూ ప్రజలు ఏ రకంగా కాలనీలో చిక్కుకుని విలవెల్లాడుతున్నారో హన్మకొండ జిల్లాకు సంబంధించి సమ్మయ్య నగర్లో కూడా మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి నగర వాసుల్లో కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి కారణమవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే వాన దెబ్బకు పంట పూర్తిగా నష్టపోయి రైతు ఆత్మహత్య చేసుకున్న దయనీయమైన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అప్పులకు తోడు పెట్టుబడి పోవడమే కారణం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం అంటూ మరో రైతు బలవన్ మరణానికి పాల్పడ్డ పరిస్థితి. తనకు ఇక ఈ కష్టాలు నష్టాలను భరించే ఓపిక లేక పంట కండ్ల ముందే పూర్తిగా దెబ్బతినడంతో ఆత్మహత్య చేసుకున్న దయనీయమైన పరిస్థితి ఆసిఫాబాద్ జిల్లాలో మనకు కనిపిస్తుంది. వందల సంఖ్యలో రైతులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరణం మృదంగం మోగుతుంది అనేక ప్రాంతాల్లో. సమైక్య రాష్ట్రంలో ఉన్న నాటి కష్టాలు కన్నీళ్లు మళ్ళీ రైతును చుట్టుముట్టాయనే ఒక ఆవేదన ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. 10 ఏళ్ల పాటు వ్యవసాయంలో ఒక విప్లవాన్ని సృష్టించి రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతుకు రక్షణ వలయంగా అనేక సంక్షేమ పథకాల సమాహారాన్ని కేసీఆర్ గారు రూపొందించి పగడ్బందీగా 10 ఏళ్ల పాటు అమలు చేయడమే కాకుండా దేశానికే వ్యవసాయంలో తెలంగాణను ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్ది దేశంలోని రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాలన్న ఒత్తిడిని పెంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా కిసాన్ సమ్మాన్ వంటి కీలకమైన పథకానికి రూపకల్పన చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చి తెలంగాణ తరహాలోనే పెట్టుబడి సాయం అందించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన ఒక కీలకమైన పథకం కూడా ఈరోజు నీరుగారిపోతుందనే ఆవేదన రైతాంగంలో వ్యక్తమవుతోంది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక అజర్కు మంత్రి పదవి 6 నెలల ముచ్చటేనా అంటూ మరో వార్త. జూబ్లీహిల్స్లో ముస్లిం ఓట్ల కోసమే ఆగమేఘాలపై క్యాబినెట్లో తీసుకుంటున్నారనే అంశం మనం చూస్తున్నాం. నాడు టికెట్ నిరాకరణ, నేడు బుజ్జగింపు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. అజరుద్దీన్ కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయనే అంశం కూడా కనిపిస్తుంది. ఇప్పట్లో ఎమ్మెల్సీ ఖాళీ అయ్యే సూచనలు అయితే లేవు. 6 నెలల్లోపు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఖాళీ అయ్యే సూచనలు లేవు కాబట్టి ఈ మంత్రి పదవి కూడా 3 నెలల ముచ్చటే 6 నెలల ముచ్చటేనా అనే ఒక చర్చ ప్రస్తుతం జరుగుతుందనే అంశానికి సంబంధించిన ఒక రాజకీయ విశ్లేషణ కూడా కనిపిస్తూ ఉంది. ఇచ్చినట్టే ఇచ్చి అడ్డుకునేందుకు పావులు, ఈ అడ్జస్ట్మెంట్ అంతా కూడా ఒక డ్రామానా అంటూ ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే హైదరాబాద్ను అభివృద్ధి చేస్తలేరేం, 2 ఏళ్లుగా ఒక్క ప్రాజెక్టునైనా ఎందుకు చేపట్టలేదు, సమీక్షలో సీఎం రేవంత్ ప్రశ్నలతో అధికారులు అవాక్కు అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను తమ మీదకు నెట్టేయడంపై అధికార యంత్రాంగం కావచ్చు, ఉద్యోగులు ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన గుర్రుగా ఉన్నారనే అంశం ఇక్కడ ప్రధానంగా ఈ కథనంలో మనం చూడొచ్చు. ఆర్భాటమే తప్ప ముందుకు కదలని హెచ్సిటీ పనులు అంటూ ఈ వార్త. పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మమ్మల్ని బలి పెడతారని చెప్పేసి ఉద్యోగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే ఒక అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంపై జలదీక్ష అంటూ మరో అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. యువకుడు చంద్రయ్య యాదవ్ గురువారం వాగులోని జలదీక్ష చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్ గారి హయాంలో ప్రభుత్వం 2.4 కోట్లు మంజూరు చేయగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. వంతెన నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టడంతో ఈ రకంగా తన అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసి కాంగ్రెస్ సర్కారును నిలదీసిన అంశం జలదీక్ష. సాధారణంగా ఉద్యమం సందర్భంలో ఇలాంటి అనేక దీక్షలు మనం చూసాం. ఇప్పుడు మరో అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నిన్న మనం చూసాం, ఒక పెద్దమ్మ లేవనెత్తిన ప్రశ్న పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన పరిస్థితి. 2 ఏళ్లలో ఏం చేసిరని చెప్పేసి ఓటేయాలని చెప్పేసి నిలదీసిన అంశం పెద్ద ఎత్తున ఈరోజు కూడా సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే నిన్న కేటీఆర్ గారు కూడా దీనిపై స్పందించారు. కాంగ్రెస్లను ప్రజలు పరిగెత్తిస్తారని చెప్పేసి సూటిగా ప్రశ్నించిన సందర్భం, సూటిగా వెల్లడించిన సందర్భం కూడా కనిపించింది. రేవంత్ రెడ్డి చెప్పినట్టు 4,000కు పెన్షన్లు పెంచరా, 2 ఏళ్లలో ఏం చేశారు, ఓట్లప్పుడు వచ్చుడు మాటలు చెప్పుడు తర్వాత కనిపించకుండా పోతారని చెప్పేసి ఆ పెద్దమ్మ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ఉందా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు కేటీఆర్ గారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో మంత్రిని అలాగే ప్రభుత్వాన్ని నిలదీసిన నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా స్పష్టంగా
డిమాండ్ చేసిన అంశం కూడా ప్రధానంగా మనకి ఇక్కడ కనిపించింది. ఇక నేటి నుంచి కేటీఆర్ గారి ప్రచార హోరు అంటూ వార్త. రోడ్ షోల ద్వారా పెద్ద ఎత్తున ప్రచార హోరును ముందుకు తీసుకెళ్లబోతున్నారు కేటీఆర్ గారు. అంశానికి సంబంధించిన వివరాలు చూస్తున్నాం. జూబ్లీహిల్స్లో సుడిగాలి పర్యటన, అన్ని డివిజన్లలో కూడా రోడ్ షోలు జరగబోతున్నాయి, ర్యాలీలు కూడా నిర్వహించబోతున్నారు. నేడు ప్రథమంగా షేక్పేట్ నాలా నుంచి ఈ మొత్తం రోడ్ షోలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రచార హోర్ ఏదైతే ఉందో దానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న పరిస్థితి. గత 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్న సందర్భం. బీఆర్ఎస్ నిర్మించిన బలమైన పునాదులను కూడా పెకిలించి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారనే ఆందోళన కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పూర్తిగా గాలి కొదిలేసిందనే చర్చ కూడా జరుగుతూ ఉంది. గతంలో అసెంబ్లీలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాయ మాటలు చెప్తే నమ్మే పరిస్థితిలో తెలంగాణకు సంబంధించిన ప్రజలు కావచ్చు, జూబ్లీహిల్స్ ప్రజలు లేరని చెప్పి ఈరోజు కాంగ్రెస్ను నిలదీస్తున్న వేళ రోడ్ షోలకు సంబంధించిన కార్యక్రమం, కేటీఆర్ గారికి సంబంధించిన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. కేటీఆర్ గారి ఇప్పటికే ఆయన హయాంలో ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ వేదికగా చేరికల కార్యక్రమం కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. తాజాగా రోడ్ షోల ద్వారా గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున రోడ్ షోలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన సందర్భాన్ని మనం చూసాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన ప్రాజెక్టులు పెద్ద ఎత్తున రోడ్లకు సంబంధించిన నిర్మాణం కావచ్చు, ఫ్లైఓవర్లకు సంబంధించిన నిర్మాణం, అండర్ పాస్ల నిర్మాణం, లింక్ రోడ్ల నిర్మాణం, దాంతోపాటుగా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేసి పూర్తిగా ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి పనులను యుద్ధ ప్రాతిపదికన కరోనా కష్టకాలంలో కూడా అందరూ పూర్తిగా లాక్డౌన్లో ఉంటే ఆ టైంను కూడా వినియోగించుకొని ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు తీసుకున్న నిర్ణయాలు, కార్యక్రమాలు కూడా హైదరాబాద్ ప్రజల మదిని దోచిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు కేటాయించకుండా దక్కకుండా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా కూడా హైదరాబాద్ ప్రజలు ఓటేసిన సందర్భం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనిపించింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నిర్మాణంలో కేటీఆర్ గారి పాత్ర కావచ్చు, ఇతర కీలకమైన అంశాలు, కేసీఆర్ గారి సారథ్యంలో సాగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి. 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన మోసాలపై కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యంతో ఆలోచిస్తూ పూర్తిగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా రోడ్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోడ్ షోలు కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అనే అంశం కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది.